నవీన్ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు వాడిని నేను చిన్నప్పటి నుంచి చూశాను. సో ఎప్పుడైతే ఇట్లా నవీన్ పాలిటిక్స్కి ఎంటర్ అవుతున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను మనసులో అనుకున్నాను ఇంతకన్నా ఇంకా చిన్నది ఇంత ఉండేవాడు నవీన్. అప్పటి నుంచి నాకు తెలుసు. సో నవీన్ పేరు చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి. మెయిన్గా ఏంటంటే పాలిటిక్స్లో కావాల్సింది ఎక్స్పీరియన్స్ అండి, ఏజ్ కాదు, ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే ఏజ్తో వచ్చే ఎక్స్పీరియన్స్ వేరే, అది లేకుండా ఏంటంటే పొలిటికల్ సర్కిల్లో తిరుగుతూ ఉన్న ఎక్స్పీరియన్స్ వేరే. సో నాకు ముందే ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెంట్గా ఈయన ఒక మంచి నాయకుడు అవుతాడు. ఎందుకు నాకు వచ్చిందంటే ఫీలింగ్, నాకు చిన్నప్పటి నుంచి ఈయనతో తిరిగేవాడు. చిన్నప్పటి నుంచి అసలు సేవా కార్యక్రమాలు, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా ఈయన బాగా నేర్పించేసాడు. అన్ని ముస్లిం ఫంక్షన్, క్రిస్టియన్, అన్ని జైన్, సిక్ అందరూ వెళ్ళేవాడు. అంటే ఒక రకంగా తను ఆడుకునే వయసులో టైం నుంచి కూడా మీతో పాటు ఉన్నాడు. అప్పటి నుంచే అన్ని ఎంత చిన్నతనంలో ఉంది ఆ కనెక్షన్. తర్వాత ఇక్కడ టోటల్ గా మీరు చూసారంటే అందరికీ ఒక మంచి ర్యాప్, ఆయన అంటే చాలా ఇష్టం, అప్రోచబుల్ మనిషి, అంటే ఏదైనా సరే. సో ఈ క్వాలిటీస్ ఏంటంటే రాజకీయంలో ఇది కావాలండి. మెయిన్గా ఏంటంటే కనెక్షన్ ఉండాలి ప్రజలతో. దూరం పెట్టుకుంటే రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? నెక్స్ట్ క్యాస్ట్, కమ్యూనిటీ ఫీలింగ్ ఏది లేదు.